ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు, శుభములు. ఈ ఉదయకాలము తెలుగుపరుచుకుంటున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీ శ్రేష్టమైన, ఘనమైన, విలువైన మీ నామమునకు తండ్రి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమందు ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించినటువంటి ఈ గొప్ప ప్రేమను బట్టి, దయా, కృప, కనికరములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి సేవకులను, పిల్లలను దీవించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని తండ్రి సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగా, మర్యాదగా మీ నామమునకు మహిమ కలుగునట్లుగా అందరికీ కావలసిన జ్ఞానము, వివేకము, ఉత్సాహము, బలమును, శక్తినిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్న మీ కుమారులకి కావలసిన మంచి ఉచ్చారణ, జ్ఞానమును, మాటలనిచ్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారే పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. సరే, అందరికి వచ్చినటువంటి పాట ఎన్ని తలచినా ఏది అడిగిన పాట పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీరాకకై వేచియుంటేనే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోను ఏ ప్రాణి నిలువలేదో. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోను ఏ ప్రాణి నిలువలేదో. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా,
జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, ఎలిగించము నీ ప్రేమతో ప్రభువా, ఎలిగించము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయో నన్ను విడచిన, లోకమంతయో నన్ను విడచిన నీ నుండి వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు మార్గమే సత్య మార్గము, నీదు మార్గమే సత్య మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. వందనాలండి. లాలయ్య గారు, ప్రభు అయిన క్రీస్తు నామంలో సహోదరులందరికీ కూడా వందనాలు. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల ధైర్యహీనుడగున తుహాయనడి ధ్వని గ్రహించి మణిపెను.
యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్పల, ప్రశాంత మధుర సువిశేష వాక్పల, నిశాంతమున చేసి చేదీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మరాళవము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశ హతిన్. ఇదేచ్ఛలన్నీయు కుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలుంచెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమడలించెను, తన యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయాత్నమే తను నియన్నడు, వినూత్నయాత్నమే తను నియన్నడు. కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని నన్ను త్రోయక, నన్ను కూర్చి తన చూతుని దాచక, తెగించి తెగించి మృతికో పాగించి పాపపు, తెగించి మృతికో పాగించి పాపపు, నెగుల్ దిగుల్ స్వగస్సుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాసములకు జీవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను, శిలానగము పైకి లాగినను, సుఖ కళావరుల్ మనస్సులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల ధైర్యహీనుడగున దుహాయనడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. వందనాలయ్యా, వందనాలు నాన్న. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 26వ అధ్యాయము వాక్యపఠనం భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 5 వచనములను చదివి వినిపిస్తారు.
నహ్య 6వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివి వినిపిస్తుంది. 15వ వచనం నుండి 27వ వచనం వరకు శ్రీకళ గారు చదువుతారు. చివరి వరకు నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడొచ్చి మీ అందరికీ యేసుప్రభు నామములో అందరికి వందాలండి. నిర్గమకాండము 26 అధ్యాయము 1 నుంచి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చెయ్యవలెను. నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులను గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీల నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలపల తెర చివరను అట్లా చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులను ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్ప నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు ఓకే రన్నింగ్లో ఉందన్నది. మరియు 50 బంగారు కుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారము మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కోర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగముగా అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులలో మిగిలినది ఆ పక్కకు మరియు మూరయు ఆ ప్రక్కను, ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ పక్కను దాని పక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలుపు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటి చేసి పెట్టవలెను. 20 పలకలు చేయవలెను. మరియు 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలెను. మరియు ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మలు
దిమ్మలను ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరము రెండవ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద దిమ్మలు 20 పలకలు, వాటి 20 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక పక్కకు 6 పలకలు చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చోబడి శిఖరం మొదటి ఉంగరం వెనుక ఒకదానికొకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకరతో అడ్డకర్రలు చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2 పక్కలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క 2 పలకలు 5 అడ్డకర్రలు ఉండవలెను. ప్రసాద్ గారు మీరు చదవండి. ప్రసాద్ గారు సార్ నేను చదువుతున్నానండి. అయితే ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర చదవండి. బ్రదర్ వందనాలండి. చదవండి. కరెంట్ లేదండి బ్రదర్. సరే నేను చదువుతున్నానండి. ఆ, ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డు కర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డు కర్రకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నేల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డు తెరను పేనిన సన్న నారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంకరువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డు తెరను ఆ కొలుకుల క్రింది తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలెను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమును ఉంచవలెను. అడ్డు తెర వెలపలి బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 26వ అధ్యాయం అంతటి చదివి వినిపించిన సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఈ 26వ అధ్యాయంలో మనం నేర్చుకునే విషయాలు ఏమిటి అంటే తెరలు, కొలుకులు, గుండీలు, పలకలు, అడ్డుతెర, గుడారపు తెర, వీటి గురించి దేవుడు వారికి ఆజ్ఞాపించిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం.
నిన్నటి రోజున దేవుడు గుడారమును, ప్రత్యక్షపు గుడారమును, దానిలో నిబంధన మందసమును, సమూహపు రొట్టె బల్లను, బంగారపు దీపవృక్షమును వీటిని తయారు చేయమనడము మనం పరిశీలన చేశాం. ఈరోజు ఈ తెరల గురించిన పాఠంలో మనము ముందుకు వెళదాం. అయితే ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా 1-6 వచనాలు గుడారపు తెరల గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 1-6 వచనాలు గుడారపు తెరల గురించి. ఈ అధ్యాయములో గుడారపు తెరలను తయారు చేయడానికి సంబంధించిన సూచనలతో ప్రారంభమవుతుంది. ఈ తెరలను సన్నగా పెన్నిన నారతో, నీలి, ఊదా, ఎరుపు రంగు నూలుతో, వాటిపై కేరూబులను చిత్రాలను నేర్పుగా నేసి తయారు చేయాలి అని తెలియజేశాడు. కేరూబులు అంటే ఏంటంటే దేవదూత రూపాలను వేయాలి అని. ఈ యొక్క దైవిక ఉనికికి, మానవ రక్షణకు ప్రతీకగా. కాబట్టి తెరలు తయారు చేసే మెటీరియల్, దాని మీద చిత్రించవలసిన రూపముల గురించి మనం చదువుతూ ఉన్నాం. అయితే తదుపరి 7-13 దాకా పరిశీలన చేసినప్పుడు మేక వెంట్రుకల తెరలు అని చూస్తూ ఉన్నాం. ఈ మేక వెంట్రుకల తెరలు గుడారముపై గుడారముగా పనిచేసే మేక వెంట్రుకలతో వేసిన అదనపు తెరల గురించి వివరించబడుతూ ఉంది. ఇవి లోపల తెరల కంటే పొడవుగా ఉండి అదనపు రక్షణను అందిస్తాయి. మన్నికైన పదార్థమైన మేక వెంట్రుకల వాడకం గుడార నిర్మాణములో మనకి కనపడుతూ ఉంది. కాబట్టి మొదటి గుడారపు తెర, తర్వాత మేక వెంట్రుకల తెరలు, తదుపరి మూడవది పొటేళ్ల చర్మముతో నాణ్యమైన తోలుతో చేసిన పైకప్పులు. అంటే ఈ పైకప్పులు దేనితో చేయాలంటే పొటేళ్ల చర్మముతో చేయాలి. అత్యంత బయటి పైకప్పులు ఎరుపు రంగు వేసిన పొటేళ్ల చర్మముతో మరియు దానిపై మరో పొరగా నాణ్యమైన తోలుతో ఉండాలని నిర్దేశించబడింది. ఈ పొరలు వాతావరణ ప్రభావాల నుండి మరింత రక్షణ అందిస్తాయి. ఇది దేవుని నివాస స్థలము యొక్క బలానికి, స్థితిస్థాపకతకు ఒక ప్రతీకగా తెలుస్తూ ఉంది. మళ్ళా చూడండి, గుడారపు తెరలు, మేక వెంట్రుకపు తెరలు, పొటేళ్ల తెరలు ఉపయోగిస్తూ ఉన్నారు. తరువాత గుడారపు చట్టాలు. మీరు 15వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తూ ఉన్నప్పుడు గుడారపు చట్రాలు, గుడారానికి అందించే చట్రాల కోసం వివరణాత్మకంగా కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ చట్టాలను తుమ్మ చెక్కతో చేయాలని, వాటికి బంగారు పూత పూయాలని, ఇది ఆ కట్టడం యొక్క విలువకు మరియు పవిత్రతను సూచిస్తూ ఉంది. తుమ్మ చెక్క అనే దానికి హీబ్రూ పదం షిట్టా అంటే పవిత్ర నివాసానికి తగిన మన్నికైన మరియు నిరోధక శక్తి గల చెక్కను సూచిస్తూ ఉంది. అయితే ప్రియులారా, చట్టాలను తుమ్మకర్రతోనూ మరియు బంగారు పూతలతోనూ చేయాలి
మరి తుమ్మకర్ర అనేది ఒక మన్నికైనది అనేది మనం చూస్తూ ఉన్నాం. తదుపరి తెర మరియు నిబంధన మందసము. 31-35 వచనాలు చూస్తున్నప్పుడు ఈ తెరల నిర్మాణం అయిపోయింది. మేక వెంట్రుకల తెరల నిర్మాణం చేయాలి. తదుపరి పొటేళ్ల చర్మముతో తెరలను పైకప్పులుగా చేయాలి. తర్వాత గుడారపు చట్టాలను తుమ్మ చెక్కలతో చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము వేరు చేయడానికి ఒక తెర తయారు చేయాలి. అక్కడ నిబంధన మందసాన్ని ఉంచాలి. కేరుబులతో ఏసిన ఒక తెర. అంటే దేవదూతల యొక్క బొమ్మలను వేసిన ఒక తెర. దేవునికి మరియు మానవాళికి మధ్య ఒక విభజనను సూచిస్తూ ఉంది. తదుపరి 36-37 వరకు చూస్తున్నప్పుడు ప్రవేశ ద్వారము యొక్క తెర. అంటే చివరిగా గుడారపు ప్రవేశ ద్వారము కోసం ఒక తెర గురించి వివరించబడుతుంది. ఇతర తెరల మాదిరిగానే ఈ తెర గూడా నీలము, ఊదా మరియు ఎరుపు రంగు నూలుతో సన్నని నార వస్త్రములతో తయారు చేయాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడతో అధ్యాయం యొక్క అవుట్‌లైన్స్ అనేది ముగింపబడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు ఏదైతే మెటీరియల్ చెప్పాడో, ఏవైతే చిత్రాలను వేయాలని తెలియజేశాడో, ఏవైతే కొలతలను చేయాలని చెప్పాడో, ఆ కొలతలను బట్టి, ఆ చిత్రాలను బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆదేశించబడింది. కాబట్టి ప్రియులారా, మనం కొన్ని విషయాలను చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు నోవాహు గురించి, లేవీకాండంలో నాదాబు, అబీహుల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం గానీ, ఇశ్రాయేలు ప్రజలు గూడా చెప్పింది చెప్పినట్టు చేయడంలో ఈ నిర్గమకాండంలో వాళ్ళని మనము మెచ్చుకోవచ్చు. ఎక్కడా గూడా సొంత ఆలోచనలను చేయలేదు. అయితే ఇక్కడ కొన్ని రంగులను దేవుడు ఎందుకు తెలియజేశాడు? వస్తువుల రంగులను అంటే నీలము, ఊదా, ఎరుపు, నూలు, నిర్దిష్ట వస్తువులు వాటి రంగులు రాజరికము, దైవత్వము, త్యాగానికి ప్రతీకగా నిలుస్తాయి. కాబట్టి దేవుడు వాటిని వాడమని ఈ అంశాలు గుడారపు యొక్క పవిత్ర స్వభావాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గుడారాలలో నుంచి ఇంకా మనకేమర్థమో 3వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 26వ అధ్యాయము 3వ వచనం. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. ఇక్కడ చెప్పుచున్న ప్రతి మాట, చేయమన్న ప్రతి పని కూడా రాబోయే భవిష్యత్తు ప్రణాళికకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎచాద్ అనే ఒక హీబ్రూ పదాన్ని వాడాడు. ఎచాద్ అంటే ఏంటంటే ఐక్యత. ఈ తెరలను ఎలాగా ఒకటిగా కూర్చమన్నాడో, ఒక రకంగా వీటి యొక్క ఐకమత్యాన్ని గురించి మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, వస్తువుల రంగుల బట్టి దైవత్వము, రాజరికము, ఆ తెరల యొక్క కలుపుకోలును బట్టి ఐకమత్యము చూస్తూ ఉన్నాం. తదుపరి విభజన మరియు ప్రవేశం. ముసుగు మరియు గుడారం యొక్క అమరిక పవిత్ర స్థలానికి, అతి పవిత్ర స్థలానికి మధ్య విభజనను సూచిస్తాయి. అది దేవుని పరిశుద్ధ యొక్క మధ్యవర్తిత్వము, ఆవశ్యకత అనే భావనను వివరిస్తూ ఉంది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 33వ వచనాన్ని చదివినప్పుడు మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. నిర్గమకాండము 26వ అధ్యాయము 33వ వచనం.
ఆ అడ్డుతెరను ఆ కొలుకుల క్రింద తొలగించి సాక్ష్యపు మందసము అడ్డుతెరలను తేవలెను. ఆ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విభజన గురించి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఎలా వేరు చేయబడుతుందో. అయితే ఈ వేరు చేసే పాత్రను మధ్యవర్తిగా క్రీస్తు పాత్ర గురించి తెలియజేయడానికి దీనిని ముందుగా మనకు తెలియజేయబడుతుంది. ప్రతి తెర ఎనక, ప్రతి వస్తువు రంగు ఎనక, ప్రతి పని ఎనక, ప్రతి ఐకమత్యం ఎనక రాబోయే దేవాలయము, రాబోయే సంఘము, రాబోయే క్రీస్తు సంఘము రాబోయే సంఘముల గురించి, రాబోతున్న ప్రణాళికలను గురించి అర్థమవ్వడానికి ఈ యొక్క తెరల వ్యవహారాలు మనం నేర్చుకోవాలి. చాలామంది తెరల్లో ఏం నేర్చుకుంటాం అని అనుకుంటూ ఉంటారు. లేదు. తెరలు గూడా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉన్నది అని దేవుని వాక్యమైతే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ తెరల గురించి మరింతగా మరి ఈరోజు తెలియజేసిన విషయాలను మీరు కేంద్రీకరించుకొని, వాటితో దానిని చదివే ప్రయత్నం చేయండి. మీకు మరిన్ని విషయాలు అర్థమవుతాయి. తర్వాత తన ప్రజల మధ్య దేవుడి సన్నిధి ఉంటుంది. ఈ తెరలు మేక వెంట్రుకలతోనూ, పొటేళ్ల వెంట్రుకలతోనూ, తరువాత గుడారపు చట్టాలను, మందసాన్ని, ప్రవేశ ద్వారాన్ని ఎందుకు ఇంత ప్రణాళికతో ఈ యొక్క గుడారాన్ని నియమిస్తున్నాడంటే, దేవుడు తన ప్రజలతో ఉండడానికి ఆయన కోరిక వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దేవుడు మనతో ఉండాలని గుడారాలు ఇశ్రాయేళ్ల మధ్య దేవుని నివాస స్థలంగా పనిచేస్తుంది. ఇది తన ప్రజలతో కలిసి ఉండాలనే ఆయన కోరికను హైలైట్ చేస్తూ ఉంది. మిష్కాన్ అనే హీబ్రూ పదం తెలియజేస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే నివాస స్థలము. అంటే దేవుడు ఆ గుడారములో ఉండాలని దేవుని కొరకు ఏర్పాటు చేసిన దాని కొరకు తీసుకోవాల్సిన చర్యలను, జాగ్రత్తలను, కావాల్సిన మెటీరియల్స్‌ను, కొలతలను చాలా సవివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడూ గూడా ఏ పనైనా చేయమన్నప్పుడు దాని గురించి ఇట్టి విధముగా ప్రతీదీ గూడా క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది దేవుడు చెప్పని వాటిని చేస్తూ ఉన్నారు గానీ, చెప్పిన విషయాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. వాటిలో మనము తప్పిపోకుండా ఉండాలి మొదటిగా. రెండవదిగా మన జీవితములలో ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను నేను చెప్పి ఇంక ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే 26 అధ్యాయంలో ఆరాధనలో భక్తిభావాన్ని. ఇశ్రాయేలీయులు భక్తితో గుడారాన్ని సమీపించినట్లయితే, నేడు మనము గూడా ఆరాధనలో దేవునిని భక్తి శ్రద్ధలతో గౌరవించాలి. శ్రద్ధ వహించి ఆళ్ళు ఎలాగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా గ్రహించారో మనం గ్రహించాలి. పవిత్రతను, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఆళ్ళు ఎలా వేరు చేసి ఆ తెరలు ఉన్నాయో, మన సొంత జీవితాలలో గూడా పవిత్రతను అనుసరించడానికి, దేవుని ప్రయోజనాల కోసము మనల్ని మనము వేరు చేసుకోవడానికి పిలుపుగా గుడారం యొక్క పదార్థాలు రూపకల్పన గురించి ఆలోచించండి. తర్వాత అంటే ఇక్కడ చెప్తున్న విషయాలేమిటి అంటే, మనము భక్తిని, శ్రద్ధను, పవిత్రతను వాటిని అర్థం చేసుకోగలిగినప్పుడే ఈ పాఠాలు మనకి బాగా అర్థమవుతాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఉన్న సమయాన్ని బట్టి వీటిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీనిని మీరు మరలా నెమరు వేసి చదువుకోగలిగినట్లయితే, ఇంకా మేలైన విషయాలు మీకు అర్థమవుతాయని తెలియజేస్తూ,
ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 26వ అధ్యాయం అంతటిని వివరించిన సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కనికరము జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి యొక్క ఉదయకాలంలో లేచి మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసుకుంటూ అలాగే తమ గాత్రము ద్వారా మీ నామాన్ని మహిమపరుచున్నారు తండ్రి. అలాగే మీ యొక్క సేవకుల ద్వారా అనిల్ గారి ద్వారా నిర్గమాకాండము 26వ అధ్యాయాన్ని మాకు నాయన నేటి క్రైస్తవులైనటువంటి మాకు సంఘము గురించి అలాగే ఎలా కట్టబడాలో సంఘం అనేది ముందుగానే ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా మాకు అనేక విషయాలు మాకు బోధిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ యొక్క దాసులు మరి పెద్దలు దేవకరణ్ గారు మా మధ్యకు మరి ఎలాంటి సమాచారాన్ని అందించాలని సిద్ధపడి ఉన్నారో ఆ సిద్ధపడినటువంటి సమాచారాన్ని మరి మంచిగా బోధించడానికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి తండ్రి. అలాగే వినుచున్నటువంటి మాకు కూడా మరి ఆసక్తి శ్రద్ధ కలిగి వాటిని నేర్చుకుంటానికి వాటి ప్రకారం మేము జీవించటానికి కూడా మాకును జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన మన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేయచి ఉన్నాను. ప్రియులారా, గడిచిన పాఠంలో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి ధ్యానిస్తూ ఆ దైవత్వంలో ఆయన దైవికమైన పేర్లను గూర్చి మనం చెప్పుకున్నాము. అలాగే దైవికమైన సమానత్వమును గూర్చి దైవికమైన సంబంధాన్ని గూర్చి ఇవన్నీ కూడా మనం ధ్యానించడం జరిగింది. చివరిగా డివైన్ వర్షిప్ అంటే దైవికమైన ఆరాధన, అంటే ఆరాధించబట్టుకు ఆయన కలిగి ఉన్న దైవత్వం, వీటిని గురించి మనం ధ్యానించాం. ఈరోజు మనము ధ్యానించబోయే పాఠం ఏమిటంటే దైవికమైన గుణలక్షణాలు లేక దైవత్వపు గుణలక్షణములు అనే అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. దేవునికి ఉన్న ఈ గుణ లక్షణాలు అంటే నేను దేవత్వము అనే పాఠము చెప్పినప్పుడు ఏవైతే దేవునికి ఆపాదించబడ్డాయో వాటన్నిటినీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి ఉన్న మరి ఆ గుణలక్షణాలు, ఆయనకున్న పేర్లు, ఆయన ఎలా ఆరాధించబడ్డాడు, ఇవన్నీ దేవత్వము అనే పాఠంలో కూడా మనం చెప్పుకున్నాం. అది ఓవరాల్గా దేవుడు అనబడిన వ్యక్తికి ఉన్న ఆ లక్షణాలు, వాటన్నిటిని మనం
ధ్యానించడం జరిగింది. అయితే ఈరోజు యేసుక్రీస్తు దైవత్వంలో ఉన్న రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువుకున్న దైవత్వపు లక్షణాలని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనకున్న దైవత్వపు లక్షణాల్లో ఆయన ఎలాంటి పేర్లతో పిలువబడ్డాడు, అలాగే ఆయన ఎలా ఆరాధించబడ్డాడు, లేక ఆరాధనకు పాత్రుడు, ఇవన్నీ కూడా మనము ధ్యానించటం జరిగింది. కనుక ఈరోజు గుణలక్షణాలు అనగా ఆయన గుణలక్షణాల్లో మొదటిది ఏమిటంటే ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నేను మీకు తెలియజేసినప్పుడు ఆది కాండంలో ఆ మాటను మనం చూసాం. అంటే దేవుని గురించి చెప్పుకునేటప్పుడు దైవత్వము అనే పాఠాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఆది కాండంలో మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ 17వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటాడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ సర్వశక్తి అనే దాన్ని నేను వివరిస్తూ, సర్వశక్తి అనేది అందులో ఇమిడి ఉన్న మరొక భావం ఏమిటి అంటే అధికారం. అంటే శక్తి ఏం తెలియజేస్తుందంటే అధికారాన్ని తెలియజేస్తుంది. ఆ శక్తికి మూలము అధికారము. ఆ అధికారంతో అనేక కార్యములను ఆయన జరిగించాడు. కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు కూడా దైవత్వంలో దేవుడు అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లేక ఓవరాల్గా దైవత్వానికి సంబంధించిన పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దేవుడు అనబడిన వ్యక్తి, ఆయనకున్న గుణ లక్షణాలు, ఆయనకున్న స్వభావ లక్షణాలను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. శరీరధారిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఏ విధంగా సర్వాధికారం కలిగిన వాడు, ఆ సర్వాధికారాన్ని ఎలా ఆయన బయలుపరిచాడు అనే విషయాలు మనం చూస్తే మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. యేసుక్రీస్తు వారిని గురించి పౌలు గారు చెప్తూ, యేసుక్రీస్తు వారు సర్వాధికారి దేవుడై ఉండి అన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు అంటే ఒకటి ఆయన దేవుడు అని చెప్తున్నాడు, రెండవది సర్వాధికారము కలిగిన దేవుడు. కొందరిలో దైవత్వంలో ఉన్న వ్యక్తుల పట్ల ఒక ఆయన పెద్ద దేవుడు, ఇంకొక ఆయన కొంచెం చిన్న దేవుడు, ఇంకొక ఆయన ఇంకొంచెం చిన్న దేవుడు అని దేవుడు అనబడిన వ్యక్తికి ర్యాంకులు ఇస్తూ ఉంటారు. కొన్ని తరగతులుగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అన్నట్లుగా తేడా చూపిస్తూ ఉంటారు. కనుక దేవుడు అనబడిన వ్యక్తికి ర్యాంకులు ఏమి ఉండవండి, హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటే ఇక దేవుడే. దేవుడు అనబడిన వ్యక్తి ఏమై ఉండాలో, ఏమై ఉంటాడో, ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా ఆయనకు ఉంటాయి.
కనుక ఆయన దేవుడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. కింద ఇంకొక మాట ఉంది, నిరంతరము స్తోత్రార్హుడు. స్తోత్రార్హుడు అనే మాటకి అర్థం ఏంటి? స్తుతించవలసిన వాడు, లేక స్తుతి నొంద తగినవాడు, స్తుతి పొందుటకు అర్హుడు. ఇక్కడ స్తుతి అనే మాట మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో ప్రైజ్ అనే మాటగా మనకు కనపడుతుంది. ఈ ప్రైజ్ అనే మాట మనము జాగ్రత్తగా పరిశీలించితే పాత నిబంధన అంతట్లో కూడా దావీదు కీర్తనలో ఎక్కువ సార్లు ఆయన యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఎన్నోసార్లు ఈ స్తుతి అనే మాట పదే పదే ఉపయోగించటం జరిగింది. కనుక మనం ఆలోచించినట్లయితే ఇది ఆరాధనకు సంబంధించిన పదంగా మనం గ్రహించాలి. కనుక యేసుక్రీస్తు వారు ఆయనకున్న దైవికమైన లక్షణాల్లో ఒకటి ఏమిటి అనేది మనం ఆలోచించితే ఆయన సర్వాధికారం కలిగిన వాడు. కనుక ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అనే సత్యాన్ని బైబిల్ మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. తర్వాత యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. యేసుక్రీస్తు వారు యొక్క ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఎక్కడ సర్వాధికారం కలిగి ఉన్నాడు, లేక దేని మీద ఆయన సర్వాధికారం కలిగి ఉన్నవాడు అంటే ఆయన మరణం పైన అధికారం కలిగినవాడు. మరణం పైన అధికారం కలిగినవాడు, మరణాన్ని ఆదేశించగలిగినవాడు, మరణాన్ని పరిపాలించగలిగినవాడు. కనుక అధికారం, పరిపాలించే వ్యక్తికి అధికారం ఉంటుంది, అధికారం ఉన్న వ్యక్తి పరిపాలన చేస్తాడు. కనుక మరణం పైన ఆయనకు అధికారం ఉంది. అందుకే ఆయన ఇక్కడ మాట్లాడుతూ పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కనుకనే యేసుక్రీస్తు వారు ఆయన లాజరుని కిందకి మనం వెళ్తే లాజరు బయటికి రమ్మనగానే ఆయన బయటికి వచ్చాడు. అంటే ఆయనకు మరణం పైన అధికారం ఉంది అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనము ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఆయన ప్రకృతి పైన అధికారం కలిగినవాడు. ఆయన సర్వాధికారం కలిగినవాడు అనే గుణలక్షణాల్లో ఆయనకు మరణం పైన అధికారం ఉంది. రెండవది సృష్టి పైన అధికారం ఉంది. ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన పరిపాలించేవాడై ఉన్నాడు, లేక ఈ సృష్టి అంతటిని కూడా ఆయనే సృజించిన వాడుగా ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకున్నాం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఈ మాట మనకు ఏం తెలియజేస్తుంది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాల్లో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఆయనకు మరణం పైన అధికారం ఉంది, సృష్టి పైన అధికారం ఉంది,
ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆయన బట్టి ఆయన ద్వారా సమస్తము కూడా సృజింపబడెను అనే మాట మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత ఆయనకున్న మరొక అధికారాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 36వ వచనము మనం చదువుకున్నప్పుడు ఆయనకు దయ్యముల పైన కూడా అధికారం ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జాగ్రత్తగా మనం పరిశీలించితే చూడండి, అందుకు అందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. అంటే ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన అధికారాన్ని ఆ కాలంలో ఉన్న వారు కొందరు గుర్తించి విస్మయం పొందారు. ఆయన అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఆ పై వచనం చూస్తే 35వ వచనంలో, అందుకు యేసు ఊరకుండుము, ఇతన్ని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. గద్దించే అధికారం ఆయనకుంది. ఊరకుండు అంటే మనం అప్పుడప్పుడు పిల్లల్ని సైలెన్స్ అంటాం. నోరు మూసుకోండి, నిశ్శబ్దంగా ఉండండి. అధికారంతో ఒక స్కూల్ టీచర్ ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించినప్పుడు పిల్లలందరూ భయంతో ఏ విధంగా నిశ్శబ్దమైపోతారో, అలాగే ఆయన నిశ్శబ్దమై ఆ మాట చెప్పగానే వెంటనే అక్కడున్న వారందరూ కూడా మరి ఆశ్చర్యపోయారు. అంటే యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన మరి అధికారాన్ని ఆయన ఉపయోగించారో అదంతా కూడా వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారు సర్వాధికారం కలిగిన దేవునిగా ఆయన ఉన్నారు. ఆయన సర్వాధికారము దయ్యముల మీద, అలాగే ఆయన సర్వాధికారాన్ని మనం పరిశీలించినట్లయితే మరణం పైన, అలాగే ప్రకృతి పైన మనం చూడగలం. ఇవన్నీ కూడా ఆయన అధికారము, సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు అనే సత్యాలను ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాయి. కనుక దేవునికున్న గుణలక్షణాల్లో ఒకటి, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన వాడు అనేది ఒక అద్భుతమైన లక్షణమై ఉంది. కనుక యేసుక్రీస్తు వారికి ఉన్న ఆ దైవత్వపు గుణలక్షణాల్లో ఒకటి అయిన ఆ యొక్క మరి సర్వాధికారము అనే దాన్ని మనం ఇప్పుడు గ్రహించాం. ఇక రెండవ లక్షణం ఏంటంటే సర్వజ్ఞుడు, అనగా సర్వము ఎరిగినవాడు. ఇంగ్లీష్లో ఆల్ నోయింగ్ గాడ్ అంటారు. అంటే ఆయనకు తెలియంది ఏమీ కూడా లేదు, లేక ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఆయన సర్వజ్ఞుడు, ఒకటి సర్వశక్తిమంతుడు, రెండు సర్వజ్ఞుడు. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 30వ వచనంలో అక్కడున్న వారికి ఏమర్థమైందంటే, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించితే వాళ్ళకి ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారిని గురించి ఆయన శిష్యులకు తెలిసిన సంగతి ఏమిటి? ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారిని గురించి ఏం అర్థం చేసుకున్నారంటే, ఆయన సమస్తము ఎరిగిన వాడని,
ఆయనకి ఎవరు కూడా ప్రశ్న వెయ్యలేడని వారికి ఒక అవగాహన ఏర్పడింది. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన సర్వజ్ఞుడు అనగా సమస్తము కూడా ఎరిగినవాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆయన సమస్తము ఎరిగినవాడు అనగా భవిష్యత్ ఎరిగినవాడు. అంటే జరగబోయేది ఆయనకు తెలుసు, జరుగుతున్నది ఆయనకు తెలుసు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే ఆయన ఎలా భవిష్యత్తు ఎరిగినవాడు అనే సత్యము మనకు బోధపడుతుంది. 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురికి ఎలా తెలుసు ఆయన సమస్తము ఎరిగినవాడు అని? నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పక ముందు కోడి కోయదు అని ప్రభు చెప్పినప్పుడు పేతురు ఆయన చెప్పిన మాటకు ఏకీభవించలేదు. కానీ ప్రభువుని బంధించిన తర్వాత ఆయన ముమ్మారు అబద్ధం ఆడి వెలుపలికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. అది ఆయనకు అనుభవమే. భవిష్యత్తు చెప్పేశాడు ఆయన. దాన్ని ఆయన అంగీకరించలేదు. కానీ అది అక్షరాల తన జీవితంలో నెరవేరిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నీవు సర్వజ్ఞుడవు, నీకు సమస్తము తెలుసు. ఎంత చక్కగా ఈ మాటలు ఆయన మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఆయన సమస్తము ఎరిగినవాడు. కనుక యేసుక్రీస్తు వారికి ఉన్న దైవత్వపు లక్షణాల్లో ఆయన సర్వజ్ఞుడు. దైవత్వము అనే పాఠంలో దేవునికి ఆపాదించబడిన ఆ యొక్క గుణలక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో ఉన్నట్లుగా మనకు ఆయన జీవిత చరిత్ర అంతా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, అలాగే క్రొత్త నిబంధనలో పౌలు లేక మిగిలిన శిష్యులు రాసిన పత్రికలన్నీ కూడా ఆయన దైవత్వపు గుణలక్షణాలన్నిటినీ మనకు ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉన్నాయి, వివరిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని ఆయన చెప్పాడు. అంటే అక్కడ ఒక పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు వారు లోపలే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే బయటికి ఏమి మాట్లాడకుండా లోపల వారు ఆలోచన చేస్తున్నారు. ఏమని ఆలోచన చేస్తున్నారు? అదంతా కూడా అంటే యేసుక్రీస్తు వారు దేవదోషం చేశాడు అని వారు ఆలోచించినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, యేసు వారి తలంపులు గ్రహించి అన్నాడు. అంటే వారి యొక్క ఆలోచనలు ఆయన గ్రహించాడు. ఆలోచనలు గ్రహించి ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని వారిని గద్దించాడు. అంటే ఆయనకు ఏం తెలుసు అంటే లోపల మన హృదయం లోపల ఏమైతే మనం ఆలోచన చేస్తూ ఉంటామో అది కూడా ఆయనకు తెలుసు. మనం బయటికి మాట్లాడకపోయినప్పటికీ వాటిని ఆయన గ్రహించగలడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలో మనము ఎంతో స్పష్టంగా గ్రహించగల వారమై ఉన్నాం. మరొక వచనాన్ని కూడా మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను. ఆయన వారి తలంపులను ఎరిగాడు, ఆలోచనలు ఎరిగాడు. ఆలోచనలు ఎరిగి ఆయన
వారు లోపల లోపల ఏదైతే ఆయన్ని గురించి అనుకుంటున్నారో, అంటే లోపల మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో అది యేసుక్రీస్తు వారు గ్రహించిన వారై ఉన్నారు. ఆయన సమస్తము ఎరిగిన వాడు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి అంటాడు. ఇలాగా అనేక సందర్భాలు మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర అంతటిని పరిశీలించినప్పుడు మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించగల వారమై ఉన్నాం. తరువాత మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగుగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసుక్రీస్తు వారిని చంపటానికి ఉన్న ప్రధానమైన కారణాల్లో ఒకటేమిటంటే ఆయన తాను దేవుని కుమారుడను అని చెప్పుకోవటమే. యేసుక్రీస్తు వారు ఆయనను రాళ్లతో కొట్టాలని చూచినప్పుడు యేసు ప్రభు వారు వారిని అడిగారు, మీరు నన్ను ఎందుకు, నేను ఎన్నో మంచి క్రియలు మీ మధ్య చేశాను కదా, ఏ మంచి క్రియను బట్టి నన్ను మీరు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, నీవు చేసిన మంచి క్రియను బట్టి కాదు, కానీ నీవు దేవుని కుమారుడని చెప్పుకుంటూ నిన్ను దేవునితో సమానునిగా చేసుకుంటున్నావు, నిన్ను నీవు దేవునిగా చెప్పుకుంటున్నావు, ఆ కారణమును బట్టియే మేము నిన్ను రాళ్లతో కొట్టుదుము అన్నారు. ఇక్కడ ఆయన స్వయంగా నేను దేవుని కుమారుడని చెప్పుకుంటూ పరోక్షంగా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నట్లు యూదులు గ్రహించారు. అయితే ఇక్కడ ఆయన చెప్పుకోవటం కాదు, కానీ నతనయేలే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, సూటిగా చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవు అంటే ఇంకొక విషయం, ఇంకొక భావం ఏమిటంటే నీవు దేవుడవు అని దాని అర్థం. కనుక నీవు దేవుడవు, ఇశ్రాయేలు రాజువు, ఇశ్రాయేలును పరిపాలించే ఈ రాజు పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోవా దేవుడు సమూయేలుతో చెప్తాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు ఒక రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు అంటాడు, మీకు దేవుడే రాజుగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని సృజించి పరిపాలించే దేవుడు మీకు రాజుగా ఉంటే మీకు ఇంకొక రాజు ఎందుకు అని అడిగారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలుకు రాజు పాత నిబంధనలో యెహోవా అయితే ఇశ్రాయేలుకు రాజుగా యేసుక్రీస్తు వారిని ఆ స్థానంలోనికి నతనయేలు తీసుకెళ్ళటం ఏంటంటే, యెహోవా దేవునితో సమానునిగా నతనయేలు ఆయన్ని గుర్తించాడు. పాత ఇశ్రాయేలు రాజుతో ఈయన్ని సమానునిగా చేశాడు. కనుక నతనయేలుకి ఏమర్థమైంది, ఆయన దేవుడని, ఆయన ఇశ్రాయేలుకు రాజని నతనయేలుకు అర్థమైంది. ఎలా ఆయనకు అర్థమైందంటే ముందుగానే చెప్పాడు, నీవు నన్ను ఎలా ఎరుగుదువు. నతనయేలును యేసుక్రీస్తు వారు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఆయన ముందుగానే చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించితే యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పటికీ రెండు ఆయన యొక్క ఆ యొక్క నరావతారంలో ప్రత్యక్షమయ్యాయి. ఆయన దైవత్వ ప్రదర్శన జరిగింది, సంపూర్ణంగా మానవత్వ ప్రదర్శన జరిగింది. దైవ మానవ ప్రదర్శనలు ఏకకాలంలో యేసుక్రీస్తు వారి యొక్క శరీరమందు ప్రత్యక్షపరచబడ్డాయి.
అదే కొలసి పత్రిక మనకు చెప్తా ఉంది. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని ఆయన మాట్లాడాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వము ఎదిగినవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అనగానే ఆమె చెప్తుంది, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అంటే యేసుక్రీస్తు వారు ఆమె చెప్పిన మాట సత్యమే అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్త్రీ మాట్లాడుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆమె యొక్క జీవితంలో ఉన్న ఆ సంగతులు చెప్పాడో, ఆమె ఏమంటుందంటే ఆయన ప్రవక్త, అంటే ప్రవక్తలకు భవిష్యత్తు ప్రవక్తగా దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు కనుక ఆయన్ను ఆమె ప్రవక్త అని ఒక అభిప్రాయానికి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆమె ఆరాధన గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఆరాధన గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఆ ఆరాధన అనే ఆ యొక్క వర్తమానంలో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు వారిని గురించి ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. 29వ వచనానికి వస్తే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, అనగా క్రీస్తు అనగా మెస్సియా కాడా, అంటే యేసుక్రీస్తు వారిని ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన బోధంతా విన్నప్పుడు మొదటిసారి ప్రవక్త అనుకుంది. తర్వాత ఆయన మెస్సియా అనే సంగతి యేసు ప్రభు వారి మాటల ద్వారా ఆమెకు నిర్ధారణ అయిపోయింది. కనుక ఆమె ఎలా తన నిర్ణయాన్ని మార్చుకుంది అంటే, యేసుక్రీస్తు వారు సమస్తము ఎరిగిన వాడుగా ఆమె జీవితం మొత్తాన్ని కూడా ఆమెకు తెలియజేశాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినవాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు దైవత్వపు గుణ లక్షణాల్లో ఒకటి మనము గమనించినప్పుడు, ఆయన సర్వాధికారం కలిగినవాడు, అలాగే ఆయన సర్వజ్ఞుడు అనే సత్యము మనకు బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నేటి కాలంలో చాలా మంది యేసుక్రీస్తు వారి యొక్క అల్పకాలపు అనగా స్వల్పకాలం, అంటే కొంచెం మాత్రమే, అంటే కేవలం 33.5 సంవత్సరాల ఆయన జీవిత కాలాన్ని మాత్రమే గురి పెడుతూ, ఆయన మానవుడు మాత్రమే కానీ దేవుడు కాదు, ఆయన దేవుని యొక్క ఆ లక్షణాలు ఆయనకు లేవు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేసే సత్యాన్ని మనం ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు వారు సర్వజ్ఞుడై ఉన్నాడు, సర్వము ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. దేవత్వపు లక్షణాల్లో అనేకమైన లక్షణాలు ఆయన కలిగి ఉన్నవాడుగా ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని మనము ఎంతో స్పష్టంగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క కేవలము మానవత్వాన్ని మాత్రమే కాదు, కానీ ఆయన దైవత్వపు లక్షణాలను మనము స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన సర్వజ్ఞుడు, అంటే సర్వము ఎరిగినవాడు, అలాగే సమస్త
జ్ఞానము కూడా ఆయన కలిగి ఉన్నవాడుగా మనం చూడగలం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞానము అంటే సర్వజ్ఞుడు, అలాగే సర్వజ్ఞానము కలిగిన వాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడు అనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా పరిశీలించగలం. మనము మార్క్స్ వార్త 12వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే 12వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట కనపడుతుంది. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. అంటే ముందుగా మాటలలో ఆయనను పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. వారి హృదయపూర్వకంగా అలా చెప్పట్లేదు, కానీ ఆయనను ముందు పొగడి ఆ పొగడ్తలలో ఆయనకు ఏ లక్షణాలు ఉన్నాయో చెప్తూ దాన్ని బట్టి ఆయన హైలైట్ చేసి, ఇప్పుడు నీ ఇంత గొప్పవాడు కాబట్టి నీ ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాం, మాకు సమాధానం చెప్పు అని ఒక ప్రశ్న వేశారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని చెప్పి ఆయన అడిగారు. ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఒక మాట వారు చూడండి, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా. ఇంగ్లీష్లో ఈ మాట ఏముంటుందంటే, ఈజ్ ఇట్ లాఫుల్ టు గివ్ ట్రిబ్యూట్ టు సీజర్ ఆర్ నాట్ అన్నారు. ఈజ్ ఇట్ లాఫుల్ టు గివ్ ట్రిబ్యూట్ టు సీజర్ అంటే ఏంటి? చట్టాన్ని వాళ్ళు అక్కడ ఆయన ముందు పెట్టారు. పన్నిచ్చుట న్యాయమా అంటే చట్టబద్ధమైనదేనా అంటే యేసుక్రీస్తు వారిని మాటలలో ఇరికించి, ఆయనకు అంత జ్ఞానం లేదులే, ఇక్కడ దొరికిపోతాడు అంటే కైసరుకు పన్ను ఇవ్వకూడదు అనే దాన్ని, అంటే పన్ను ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనే దాన్ని చట్టబద్ధంగా చెప్పమని అడుగుతున్నారు. ఎందుకంటే ఒకవేళ అది చట్టబద్ధంగా ఆయన చెప్పకపోతే చట్టానికి వ్యతిరేకి అని ఆయన్ను రుజువుపరిచి ఆయనను చంపటానికి ఒక ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరలా రెండో మాట ఏమన్నారంటే, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని రెండో ప్రశ్న వేశారు. అంటే ఒకవేళ ఇయ్యొద్దు అంటే రోమా ప్రభుత్వానికి, అందుకే అక్కడ సీజర్ అన్నది, అంటే కైసరును వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడ ప్రభుత్వానికి అని కూడా చెప్పలా. అంటే సాక్షాత్తు ఆనాటి ప్రపంచాన్ని ఏలుతున్న కైసరుకే వ్యతిరేకంగా మాట్లాడాడంటే ఇక అది ఏ కోర్టు కూడా తప్పించలేని శిక్ష, అంటే తీవ్రమైన నేరం, మరణ శిక్ష. కాబట్టి సరాసరి కైసరునే దూషించేటట్లుగా చేసి కైసరు యొక్క చట్టమైన అంటే మరణ దండనకు ఆయన్ను అప్పగించాలని దురాలోచనతో వారు వచ్చారు. అంటే వారి ఆలోచనలో ఎంత లోతైన జ్ఞానం ఉందో మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన జ్ఞానాన్ని వాళ్ళు పరిశోధించాలని రాలేదు, వారి అజ్ఞానంతో ఆయన మరణానికి అప్పగించాలని కుట్రతో వచ్చారు. కనుక ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. కనుక ఈ సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన తన జ్ఞానంతో వారికి ఒక మాట చెప్పాడు. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎత్తుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాడు. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిది. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించునని వారితో చెప్పగా వారాయన్ని గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. అసలుకి వారి మాట
రాలా. అండ్ దే మార్వెల్డ్ ఎట్ హిమ్. వారు ఒక సంభ్రమాశ్చర్యానికి అంటే నిశ్చేష్టులైపోయారండి. ఏం మాట్లాడలేకపోయారు. అంటే యేసుక్రీస్తు వారు ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఆయన ఎంత సర్వజ్ఞాని, ఈ మాటలు మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనము ఆలోచించినప్పుడు ఆ పాత నిబంధనలో దేవుని యొక్క గుణలక్షణాల్లో ఒకటి ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. మూడవది సర్వజ్ఞాని. యేసుక్రీస్తు వారి జ్ఞానానికి అక్కడ వచ్చిన హేరోదీయులు, అక్కడికి వచ్చిన పరిసయ్యులు ఆశ్చర్యచకితులైపోయారు, ఆశ్చర్యపడిపోయారు. వారు ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఇక ఏం మాట్లాడకుండా నిశ్చేష్టులైపోయారు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ సత్యాన్ని మనం ఆలోచించవలసిన వారమై ఉంటాం. కనుక ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వపు లక్షణాలుగా మనం చూడగలం. కనుక ఆయన దైవత్వపు లక్షణాలను మనము పరిశీలించినప్పుడు ఈ మూడు, కనుక ఈ మూడిటి ద్వారా మనము ఆయన దైవత్వపు లక్షణాలను గ్రహించగలం. ఇంకా ఆయన యొక్క దైవత్వపు లక్షణాలను మనం ఇంకా చాలా విషయాలు ఉన్నవి, వాటిని మనము దేవుని చిత్తమైతే తదుపరి పాఠంలో స్పష్టంగా మనము నేర్చుకుందాం. కనుక యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు, ఆయన ఆరాధించబడ తగినవాడు, ఆయన పూజ్యనీయుడు, స్తోత్రార్హుడు, అలాగే ఆయన దైవత్వపు లక్షణాలు కలిగిన వాడు అనే సత్యాలు మనం నేర్చుకున్నాం. ఒక సోదరుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడే, కానీ ఆయన ఎక్కడా కూడా ఆరాధన కోరలేదు అనే ఒక చిన్న విషయాన్ని లేవనెత్తారు. అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆరాధనకు పాత్రుడుగా ఆయన ఉన్నాడు కాబట్టే ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ఆరాధించబడ్డాడో అవన్నీ మనము చూసాం. ఆయన ఆరాధన ఎక్కడ తిరస్కరించలేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగే ఆయన మరలా భూలోకానికి వచ్చేటప్పుడు దేవదూతలందరూ ఆయన ఆరాధించాలని తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించాడనే సత్యాన్ని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ఒక అధికారి ఒక ఆఫీసులో ఉన్నప్పుడు సాధారణమైన ఒక వ్యక్తి, సాధారణ పౌరుడు ఆ ఆఫీస్కు వెళ్ళగానే ఆటోమేటిక్గా అంటే తనంతట తానుగా నమస్కారం అండి అంటాడు. మన భారతదేశ సాంప్రదాయంలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ సంస్కృతిని బట్టి విష్ చేయటం జరుగుతుంది. కొంతమంది గుడ్ మార్నింగ్ అంటారు, కొందరు అయితే వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి ఆ పదాలను వాడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తి కనిపించగానే నమస్కారం చెప్పాలి అని నీకు తెలియదా అని ఎప్పుడు అడగడు. ఎందుకని అంటే అధికారి అనే దాంట్లోనే అతడు నమస్కరించబడుటకు, విష్ చేయబడుటకు పాత్రుడు అనేది ఇమిడి ఉంది. ఒకవేళ అతనికి ఏ అధికారం లేకపోతే ఒక సాధారణ పౌరుడు ఎప్పుడు కూడా మరొక సాధారణ పౌరుని బాగున్నారండి అంటాడంతే. ఇలాంటి పలకరింపులు, కుశల ప్రశ్నలు, యోగక్షేమాలు తప్ప విష్ చేయటము, నమస్కరించటం అనేది జరగదు. మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము, వెళ్ళగానే ఆయనకు నమస్కరిస్తాము. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తాము, వెళ్ళగానే ఆయనకు నమస్కరిస్తాము. ఇది ఒక సాధారణ పౌరుడు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు చేస్తాడు. కానీ ఎవరు కూడా ఆఫీసు లోపలికి రాగానే లోపల ఉన్న అధికారులకు విధిగా నమస్కరించవలను అని బోర్డులు అక్కడేమి ఉండవు. ఎందుకు మనం నమస్కరిస్తున్నామంటే అది ఆ అధికారంలోనే మనకు అర్థమైపోతుంది. వెళ్ళగానే ఆయన్ని సాధారణ పౌరుడులాగా, మన బంధువులాగా బాగున్నారండి, ఎలా ఉన్నారు అని మనం అలాగా ఆయన్ని పలకరించాం. నమస్కారం అండి అని చెప్పి మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పనిని ఆయన ముందు పెడతాం.
ఇలా నమస్కరించటం లేక విష్ చేయటం అనేది మనకు ఆటోమేటిక్గా ఎలా వస్తుంది అంటే ఎదుటి వ్యక్తికి ఉన్న హోదాను బట్టి, అధికారాన్ని బట్టి. అలాగే యేసుక్రీస్తు వారు నన్ను ఆరాధించండి అని ఎవరికీ చెప్పలేదు, కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించిన వారు ఆయన్ను ఆరాధించారు. ఆయన ఆ ఆయనలో ఉన్న కేవలం మానవత్వాన్ని చూసిన వారు మాత్రమే ఆయన్ను దూషించారు, ద్వేషించారు, చంపటానికి ప్రయత్నించారు. ఇలాంటి వ్యర్థమైన ప్రశ్నలు వేశారు. ఆయన కేవలము వడ్లవాని కుమారుడు కాదా అని చెప్పి, యోసేపు కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా, ఆయన సహోదరులందరూ మనతో ఉన్నవారు కాదా అని కేవలం ఒక మనిషిగా గమనించారు. కానీ ఆయనలో ఉన్న దైవత్వపు లక్షణమైన రెండవ లక్షణాన్ని గుర్తించిన వారు నతనీయులులాగా, పేతురైతే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అన్నాడు. అంటే ఆయన దైవత్వాన్ని ఆయన గ్రహించాడు. ఇలాగా మనం ఆలోచించినప్పుడు ఆయన దైవత్వాన్ని గ్రహించిన వారు ఆయన దేవునిగా సేవించారు, ఆరాధించారు, నమస్కరించారు, మ్రొక్కారు, పూజించారు. ఇవన్నీ కూడా అది అందరూ చేయలేదు, ఆయన దైవత్వాన్ని ఎరిగిన వారు మాత్రమే చేశారు. కనుక ఈరోజు యేసుక్రీస్తు వారు తన్ను ఆరాధించమని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏ దేవుడు కూడా ప్రత్యేకంగా ఆ విషయాన్ని చెప్పక్కర్లేదు. మనము ఆయన దేవుడు అని చెప్పగానే మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, సేవకులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా పరిచయం చేసి ఆయన్ని పాస్టర్ గారండి అను సువార్థికులని అనగానే ఆటోమేటిక్గా పక్కనున్నవారు అయ్యగారు వందనాలండి నేను, లేకపోతే వందనాలండి అను ఇలాగ చెప్తూ ఉంటారు. ఎందుకు? చెప్పిన వ్యక్తి నేను సేవకుడిని, నేను పాస్టర్ని, నాకు వందనాలు చెప్పాలని నీకు తెలీదా అని అంటారా? అనరు. అనకపోయినప్పటికీ కూడా యువతలి వ్యక్తి ఎవరో తెలియగానే అవతలో ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా 2 చేతులెత్తి వందనాలు చెప్తాడు. అది యువతలి వ్యక్తి ఉన్న హోదాను బట్టి, లేక ఆయనకున్న స్థితిని బట్టి అవతల వ్యక్తి ఆటోమేటిక్గా అలా స్థితిలోకి వెళ్ళిపోతాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటి? సువార్థికుడు, లేక ఒక పాస్టరు, లేక ఒక సేవకుడు, లేక ఒక దైవజనుడు అని తెలియగానే ఆటోమేటిక్గా ఇంకొక విషయం తెలిసిపోతుంది, అతనికి వందనాలు చెప్పాలనే సంగతి. అలాగే దేవుడు అనగానే ఆయన ఆరాధించాలి, ఇది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కనుక యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు. ఆయన ఆరాధించమని కోరకపోయినప్పటికీ ఆయన దేవుడు అని తెలియగానే ఆయన ఆరాధనకు పాత్రుడు, అందులోనే ఉంది అది కూడా. కాబట్టి ఆయన ఆరాధనకు పాత్రుడైన వాడై ఉన్నాడు. అలాగే ఆయన దైవత్వపు గుణలక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము. కనుక మిగిలిన విషయాలను, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వంలో ఉన్న విషయాలను మనము మరలా తదుపరి పాఠంలో మనము ధ్యానిద్దాం. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి. కొత్తగా వచ్చినటువంటి ఒకరి గురించి, అలాగే సహోదరులు ప్రసాద్ గారు వారు గృహాన్ని నిర్మించుకుంటున్నారు, ఆ విషయమై కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మీరు ఈ లోకానికి పంపిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక మా తండ్రి, మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వాక్యం నుండి తప్పిపోకుండా ఎంతో స్పష్టమైన జ్ఞానము, వివేకము కలిగి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఎరుగుటలో నిత్య జీవం మీరు దాచి ఉంచారు. కనుక మా తండ్రి, మేము అట్టి సత్యాన్ని ఎరిగిన వారమై మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో ఎలాంటి తప్పు
ఆలోచనకు తప్పు అవగాహనకు వెళ్లకుండా స్పష్టమైన జ్ఞానాన్ని గ్రహింపుని మీ వాక్యము నుండి పొందుకుంటూ మేము ముందుకు సాగే భాగ్యం దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి, నూతనముగా మా మధ్యకు వచ్చిన సహోదరులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. వారు తండ్రి మరి ఈ యొక్క గ్రూపులో నిరంతరము మీ వాక్యాన్ని వింటూ మిమ్మల్ని కూర్చిన సత్యాన్ని ఎరిగే భాగ్యం వారికి దయచేయండి. అలాగే మా తండ్రి మరి సహోదరులు ప్రసాద్ గారు నూతన గృహ నిర్మాణం జరిగిస్తూ ఉండగా తండ్రి అది సంపూర్తి చేయబడి అందులోనికి ప్రవేశించి తండ్రి మరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నారు. సమస్తమును నిర్మించిన నిర్మాణకుడా, మీ సహాయం లేకుండా, మీ కృప లేకుండా ఈ భూమి మీద మేమేమి చేయలేం. గృహ నిర్మాణం అనేది ఎంతో ప్రయాసతో, ఖర్చుతో, ఒత్తిడితో కూడింది. కనుక మా ప్రియుడు మీ కృపను బట్టి తండ్రి మరి ఆ గృహ నిర్మాణం త్వరగా సంపూర్తి చేసి అందులో ప్రవేశించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన 2 దినాల సువార్త సభలకు హాజరైన మా ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. కొందరు రాలేకపోయినా ప్రార్థన చేశారు, వారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ నామానికి మహిమకరముగా మీరు జరిగించుకున్న ఆ సువార్త సభను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సహవాసంలో మేమందరము ఏకత్వము, ఐక్యత కలిగి ఇలా కొనసాగే కృప దయచేయండి. మా తండ్రి, మేము స్తుతిస్తున్నాము. అలాగే మా తండ్రి, ఈ గ్రూప్ ద్వారా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా తండ్రి మీరు విస్తృతపరచండి. తండ్రి మరి అలాగే నూతన సంవత్సరంలో ప్రారంభించబడబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ తండ్రి అనేకులకు ఒక వెలుగుగా, మీకు మహిమగా జరిగించబడే కృప దయచేయండి. అందుకోసం మీ పనివారిని మీరు సిద్ధపరచండి. తండ్రి, అందరూ సహకరించుటకు, ప్రార్థించుటకు, ప్రోత్సహించుటకు కృప చూపించండి. సద్భావము, ఏకత్వము, ప్రేమ, అన్యోన్యత, సమాధానము అందరి హృదయాల్లో కలుగు చేయండి. మీ పని జరిగిస్తూ ఉంటే సాతాను కలిగించే అవరోధాలు, ఆటంకాలు వాటిని కూడా మీరు తొలగించమని వేడుకుంటున్నాం. గ్రూపులో ఉన్న సహోదరి సహోదరులందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. సత్యాన్ని గ్రహించే తండ్రి విధేయతతో కూడిన మెత్తని హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా సహోదరి సహోదరులు ఎవరైనా బలహీనులుగా, రోగగ్రస్తులుగా ఉంటే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. అలాగే మా తండ్రి, ప్రతి ఉదయాన్నే ఈ కార్యభారమంతటిని వహిస్తున్న మా సోదరులను, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. తండ్రి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. దేవ, అంతకంతకు ఆసక్తితో మీ కార్యాలు జరిగించే కృప అనుగ్రహించండి. నేటి దినము గ్రూపులో హాజరు కాని వారిని కూడా మీ చిత్తమైతే రేపటి దినము తండ్రి మరి గ్రూపులో హాజరై మిమ్మల్ని స్తుతించి, జ్ఞానపరిచి, మహింపరిచే భాగ్యం అనుగ్రహించమని, దీవించమని మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.